నువ్వు మొన్న ఏమన్నావు? పూజ చేసుకునేటప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే ఎత్తడం ఎందుకమ్మా, పూజలో ఉన్నారని చెప్పొచ్చు కదా అని అన్నావు కదా. ఈ విషయంలో నేను మాస్టర్ గారు చాలా బాగా చెప్పారు నాన్న. ఏమిటంటే అది ఒక ఆయన రోజు స్నానం చేసి ప్రార్థనలో కూర్చోగానే మిత్రుడో బంధువో ఎవరో ఒకడు రావడం, లేకపోతే భార్య మెల్లగా జడుస్తూ జడుస్తూ చెప్పడం, ఎప్పుడు ఇంతేనంటూ అతడు లేస్తూ ఉండడం జరుగుతూ ఉండేది. ఇలా అయితే లాభం లేదని మేడపైన స్పెషల్గా రూమ్ కట్టించుకుని ఎవరు వచ్చినా సరే పిలవకో, పిలిచావా చంపానే అని హెచ్చరించి మేడపై గదిలో మెడిటేషన్ ప్రారంభించాడు. ఇంతలో ఆయన పనిచేస్తున్న ఆఫీస్ ప్యూన్ ప్రత్యక్షమై, ఆఫీసర్ గారు బాబు గారిని ఉన్న పళాన తీసుకురమ్మని చెప్పారమ్మా అంటూ వచ్చాడు. అప్పుడు ఆ ఇల్లాలు ఏం చేస్తుంది? పిలిస్తేనేమో భర్త మండిపడతాడు, పిలవకుండా ఉండడానికా వీల్లేదు. సరే, మెల్లగా మనసును కూడా తీసుకుని జడుస్తూ జడుస్తూ మేడమెట్లెక్కి తలుపు కొట్టింది. ప్రార్థనలో నుండి లేచి పెళ్ళుని గడియ తీసి, మళ్ళీ ఏమొచ్చింది, నన్ను ఇక్కడ కూడా బ్రతకనవరా అని గుడ్లురిమి చేయెత్తాడు ఆయన. వణికిపోతూ ఆ ఇల్లాలు పాపం, ఏం లేదండి, మామూలుగా ఎవరైనా వస్తే వచ్చేదాన్నే కాదు, మీ ఆఫీసు ప్యూను వచ్చాడు, ఆఫీసర్ గారు మిమ్మల్ని ఉన్నవారిని ఉన్నట్లు ఉన్న పళాన తీసుకురమ్మన్నారట అంది. అంత కోపంతో చిందులు తొక్కిన భక్తుడికి కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. నిట్టూర్పు విడుస్తూ, సరే పద, నా ప్రార్థనకే పట్టింది శని అంటూ మెట్లు దిగాడు ఆయన. రోజు ప్రార్థన వేళకే ఎవరో ఒకరు ఎందుకు వస్తున్నారు? ఇదే మనం గమనించుకోవాల్సింది ఇక్కడ. విను, మన చుట్టూ ఉన్న ప్రపంచం కన్నా దేవుడు వేరని నమ్ముతున్నాం గనక. ఎంత గొప్ప మాట! మన చుట్టూ ఉన్న ప్రపంచం కన్నా దేవుడు వేరని నమ్ముతున్నాం కనుక మన పరిసరాలలోని వ్యక్తులు, మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నామో ఆ దైవంతోనే చేయబడ్డారని తెలిసినప్పుడు, ప్రార్థనలో ఉండగా ఎవరైనా అవసరమై పిలిచినా దైవమే ఆ రూపంగా పిలుస్తున్నాడన్న దర్శనం లభిస్తుంది. అప్పుడు ప్రార్థన ఆగేది కాదని, నిరంతరం సాగేది అని తెలుస్తుంది. ఇది కదా మొన్న చెప్పినట్టుగా, పిల్లవాడు ఏడుస్తున్నాడు అంటే బాలకృష్ణుడే వచ్చి ఏడ్చి ఎత్తుకోమంటున్నాడు అని అనుకోవచ్చు కదా. ఇవి తెలియక మన కొట్టుమిట్టాడుతూ ఉంటాం.